గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శివ విషయానికి వస్తే సార్ 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయింది. అంటే ఈ జనరేషన్ కిడ్స్కి కూడా అంత నచ్చే సినిమా అనమాట అది. ఇక మీకైనా మాకైనా చెప్పాల్సిన పని లేదనమాట. సో అంత ఇంపాక్ట్ ఇచ్చిన మూవీ. చూసారా మీరు రిలీజ్? చూశానండి, యూఎస్లో చూశాను. యాక్చువల్గా నేను మా బాబు మ్యారేజ్ కోసం వెళ్ళాను సార్. మ్యారేజ్ అయిన తర్వాత నాకు మా అల్లుడు సర్ప్రైజ్ ఇచ్చారు. టికెట్స్ తెప్పి మామయ్య మీకు సర్ప్రైజ్ అంటే ఏంటంటే ఇవో శివ టికెట్స్ సాయంత్రం ఈవినింగ్ వెళ్తున్నాం, నైట్కి వెళ్తున్నాం అన్నారు. ఐ ఫెల్ట్ నాకు చాలా థ్రిల్ అయ్యాను. అంతే కదా. శివ టైంకి నాకు మ్యారేజ్ అవ్వలేదు సార్. ఇప్పుడు రిలీజ్ టైంకి ఒకవైపు నా కొడుకు, ఇంకోవైపు నా అల్లుడు, ఇద్దరి మధ్యలో కూర్చుని సినిమా చూశాను. ఐ థ్రిల్డ్ లైక్ ఎనీథింగ్. సార్ శివ సినిమా ఎలా ప్రారంభమైంది అనే దానికంటే ముందు రైట్ మీ కెరీర్ అంతకు ముందు 1985లో మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. రైట్. అండ్ వంశీ గారు ఆయన డైరెక్షన్ అన్న, ఆయన ఇచ్చే క్యారెక్టర్స్ అన్న మీకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇండస్ట్రీలో రామ్ జగన్ క్యారెక్టర్లు ఇవ్వమని అడిగిన ఒకే ఒక్క డైరెక్టర్ వంశీ గారు మాత్రమే. మీరు బాగానే చెప్తున్నారు, మీరు ఎట్లా ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేశారు. కరెక్టేనా? ట్రూ. సో మనం బాగా ఎక్కువ తిరగటం అంటే పెద్ద వంశీ గారి దగ్గరికి బాగా వెళ్ళేవాడిని. బాగా ఆయన కూడా అలాగే నన్ను ఎంకరేజ్ చేసేవారు, ఇప్పుడు డిసప్పాయింట్ చేయకుండా. అట్లాగే ఆయనతో ఉషా కిరణ్ మూవీస్ ఒకటి సినిమా చేశాను సార్. అండ్ మహర్షి సినిమా, మంచి క్యారెక్టర్ మహర్షి. అంటే నేను వంశీ గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే మహర్షి కూడా చాలా గొప్ప సినిమా. అవును, కరెక్ట్. అయితే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల వల్ల అనుకున్నంత ఆడకపోయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే మహర్షి సినిమా రామ్ జగన్కి ఏదైతే ఇవ్వలేదో శివ సినిమా ఏదైతే ఇచ్చిందో ఏంటది? గ్రేటెస్ట్ రికగ్నేషన్ అండి ఇండస్ట్రీలో. రామ్ జగన్ అనే ఆర్టిస్ట్ ఒకటి ఉన్నాడు అని ఒక పెద్ద రికగ్నేషన్ ఇచ్చింది. ఒక నా జీవితాంతం లైఫ్ లాంగ్ నేను ఒక గొప్ప సినిమాలో చేశాను అని చెప్పుకునేంత వడిసే ఒక గొప్ప సినిమా. లైక్ మహర్షి అని అనుకోండి, చాలామంది చూడకపోవచ్చు, బట్ శివ గురించి అలా ఎవరు అనరు, అందరూ చూసి ఉంటారు. ఈ జనరేషన్ ఇప్పుడు రిలీజ్ అయిందంటే ఈ జనరేషన్ కూడా చూసినట్టే లెక్క కదా. అంతే కదా. సో చాలా గొప్ప, నాకు బోలంత బూస్టప్ అండి, నా కెరీర్కి బోలంత బూస్టప్, బోలంత రికగ్నేషను. పెద్ద వాళ్ళందరూ, ఏమైనా చిరంజీవి గారు కూడా ఒకసారి ఒక ఫంక్షన్లో హరిప్రసాద్ గారు మ్యారేజ్లో అనుకుంటాను చెన్నైలో, మ్యారేజ్కి హరిప్రసాద్ గారు మాకు అప్పుడు క్లోజు. సరే ఆయనకి మ్యారేజ్కి వెళ్తే చిరంజీవి గారికి అప్పుడే చాలా పెద్ద స్టార్. అవును, అప్పటికి మెగాస్టార్. చాలా ఎక్కడుంటే అక్కడ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ ఉండేవారు. ఆ మ్యారేజ్లో కూడా అలాగే ఉంటే సరే మేము జనం ఉన్నారని దూరంగా నుంచుని ఉంటే ఎలా అన్నారు, అవండి అన్నారు. నేను ఫస్ట్ టైం చూడటం చిరంజీవి గారిని డైరెక్ట్గా. సరే నేను ఇట్లా వెనక చూస్తుంటే అవి వచ్చి లేదు మిమ్మల్ని అన్నారు. వెళ్ళా, నేను మీ శివ చూశాను, చాలా బాగా చేశారు, చాలా మంచి సినిమా, చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ, బాగా చేశారు, థ్యాంక్ యూ సార్ అన్న. అట్లాగా ఆయన్ని కూడా లైక్ ఆయన దగ్గర నుంచి కూడా ఒక రికగ్నిషన్ వచ్చింది, నేను మర్చిపోలేను అవన్నీ. సో మహర్షికి శివకి ఉన్న తేడా నిజంగా చెప్పాలంటే నాకు మహర్షి చేసిన దానివల్లే ఇది వచ్చింది అనుకుంటా ఉంటాను. ఎందుకంటేనండి రాము గారు వంశీ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం అంట. ఓకే. మహర్షి కూడా చూశారంట, మీరు బాగా చేశారన్నారు దాంట్లో. రాము గారు మీరు ఫస్ట్ నాకు శివనాగేశ్వర గారు పరిచయం చేశారు ఆయన్ని. ఓకే. హరియాన్మోల్ గారు ఆఫీస్కి వెళ్తే అక్కడికి వచ్చారు, ఏ పని మీద వచ్చారు తెలియదు. ఆయన కెమెరామెన్, అప్పుడు ఒక ఫస్ట్ డైరెక్ట్ చేయబోతున్నారు హరియాన్మోల్ గారు. అంటే ఇక్కడ సారీ టు ఇంటరప్ట్ యూ, ప్లీజ్. ఎందుకు వచ్చారంటే యాక్చువల్గా ఫస్ట్ గోపాల్ రెడ్డి గారిని పెట్టుకోవాలన్న ఆలోచన ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారిది మాత్రమేనంట. ఓకే. శివనాగేశ్వరరావు గారు వద్దంటున్నారంట గోపాల్ రెడ్డి గారు. నాకు చెప్పారు హరిహర్మోల్ గారిని పెట్టుకుందాము, గోపాల్ రెడ్డి గారు చాలా బిజీగా ఉంటారు, ఓకే, కొబ్బరికాయ కొట్టడానికి వస్తే గుమ్మడికాయ కొట్టడానికి రారు, మధ్యలో ఇటు వెళ్ళిపోతారు, ఆయన చాలా బిజీ, చాలా సినిమాలు ఆయన చేతిలో ఉంటాయి. సో అందుకని ఆ రోజు వాళ్ళు హరిహర్మోల్ గారిని కలవడానికి వస్తే ఎగ్జాక్ట్లీ మీరు అక్కడ ఉన్నారు, అక్కడే ఉన్నాను. అక్కడే నేను హరియాన్మోల్ గారి దగ్గర ఉన్నట్టు ఆయన ఈజ్ వెరీ ఎఫెక్షనేట్ అండి. మమ్మల్ని చాలా ఒక ఫ్రెండ్ లాగా, ఎంతో పెద్ద కెమెరామెన్ లాగా ఉండేవారు కదా ఆయన, అందరితో చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన పోలీస్ రిపోర్ట్ అని సినిమా స్టార్ట్ చేయబోతున్నారు.
సరే నేను ఆయన కలవటానికి ఆఫీస్కి వస్తే అక్కడ నేను కలిసేసి కిందకి దిగిపోతున్నాను, వీళ్ళు పైకి వస్తారు మెట్ల మీదకి, స్టీప్గా ఉంటుంది మెట్లు. ఓకే, వాళ్ళు పైకి వస్తున్నారు కదా, నేను కొంచెం పక్కకు వచ్చాను. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు ఏం జరిగినా అంటే, ఏం లేదని హరిగారిని కలవటానికి వచ్చాను, హరిహన్మల్ గారు కలవటం. ఈయన రామ్ గోపాల్ వర్మ అనుపూర్ణ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాను, అనుపూర్ణ స్టూడియోస్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అన్న, నమస్కారం అన్న. అయిపోయిన తర్వాత మీరు మహర్షిలో చేశారు కదా అన్నారు. అవునండి అన్న, మంచి క్యారెక్టర్ బాగా చేశారన్నారు. థ్యాంక్స్ అండి, మీరు చూసారా ఫస్ట్ అదే అడిగాను. లేదండి నేను వంశీ గారి సినిమాలకు మంచి ఫ్యాన్, నేను అంటే నాకు ఇష్టం అన్నారు. థ్యాంక్స్ అండి అన్నాను. సరే శివనాశ్వర గారు నెక్స్ట్ డే ఆఫీస్కి రమ్మన్నారు. సరే ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ ఈయన ఆడిషన్ చేయటం రాము గారు. సో అలా కారణం రాము ఆఫీస్కి వెళ్ళటం, లేదా మహర్షి సినిమా చూడటం, నాగేశ్వరరావు గారి వల్ల నాకు ఆ సినిమా వచ్చిందని ఎప్పుడు నేను మర్చిపోను, శివనాశ్వరరావు గారి వల్ల. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ప్లీజ్. రీసెంట్గా నేను శివనాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. ఓకే. ఆయన అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కూడా ఆ క్వశ్చన్కి. ఆర్జీవీకి తెలియకుండా ఆయన శివ టీంలో అందరూ తన మనుషులను నింపేశాడు. యాక్చువల్గా చిన్నాకే చెప్తారు, చిన్న వద్దన్నారంట. అవును, నాగేశ్వరరావు గారు అది చెప్తాను, చిన్నాకే చెప్పారు, ఫస్ట్ షూటింగ్లోనే చెప్పారు. అవును, ఏమయ్య నిన్ను వద్దని చెప్పానా, శివ షూటింగ్లోనే జరుగుతాను, నిన్ను వద్దనన్నాయా, కానీ రాముకు నచ్చావు నువ్వు అందుకని పెట్టుకున్నారా ఇదని. ఆయన ఫ్రాంక్ మనసులో ఉంచుకోరు ఆయన. అవును, ఈజ్ వెరీ ఫ్రాంక్. అంటే చిన్నగారి విషయం పక్కన పెడితే చక్రి, అవును కరెక్ట్, అది వరకు శివనాగేశ్వరరావు గారిని వచ్చి కలిసి వెళ్ళారు. కరెక్ట్. అలాగే గణేష్ క్యారెక్టర్ చేశారు ఒక అతను, కన్నడ రాజా గణేష్ గారు. ఆయన శివనాగేశ్వరరావు గారి రూమ్మేట్. ఓకే. తర్వాత తెలియదు నాకు. తర్వాత వచ్చేసి ఉత్తేజ్ గారు, అప్పటికే శివనాగేశ్వరరావుతో కలిసి పనిచేశారు ఆయన. సో వీళ్ళందరినీ ఆర్జీవీకి చెప్పకుండా ఆర్జీవీ చేతే ఓకే చేయించుకొని ఆయన శివ టీంలో కలిపేశారు. మిమ్మల్ని కూడా అలా కలిపారా లేకుంటే? లేదండి, సడన్ గా జరిగింది. అట్లాగేం కాదండి, సడన్ గా అది అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అన్ని తలుచుకుంటే మిరాకిల్ అదే. నేను కనుక ఒక 5 minutes లేట్ అయ్యి ముందే వెళ్ళిపోయి ఉన్నా, లేదు వాళ్ళు 5 minutes లేట్గా వచ్చున్నా, నేను శివలో ఉండేవాడిని కాదు. అంతే. ట్రూ. నేను హరిగారిని అసలు టోటల్గా హరిగారిని కలవడానికి రాకపోయి ఉంటే ఆ రోజు లేదు, నేను ఆ సినిమాలో ఉండేవాడిని కాదు డెఫినెట్గా. అంతే, ఎందుకంటే మీరు ఎలాగో వెళ్ళి అవకాశాలు అడగదు, తక్కువ అంటే అడుగుతాను. అంటే ఎవరి దగ్గర నుంచి కాల్ వస్తే నేను వెళ్తానండి, పరిగెత్తుకెళ్తా. ఎవరి దగ్గర నుంచి అని వచ్చిందనుకోండి వెంటనే వెళ్తాను, ఇమీడియట్గా వెళ్తా. ఎవరు కొత్త డైరెక్టర్, చిన్న డైరెక్టర్, ఐ నెవర్ సీ దాట్. మీరు వెళ్ళి కలవరు కదా ఎవరిని? ఏదో మీకు నచ్చిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు. నచ్చటం కాదండి, నాకు నచ్చటం కాదు. అది ఎట్లా ఉంటుందంటే కొంచెం అలవాటు లేకేమో అడగటం, లైక్ ఏమనుకుంటారు, అవును ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, అంటే ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారు లేదన్నా సంథింగ్ ఏదో అట్లా ఏదో ఉండేది. ఈయన చాలా ఫెంటాస్టిక్గా రిసీవ్ చేసుకున్నారు పెద్ద వంశీ గారు, పిన్సిట్ రవిరాజ గారు కూడా. నేను నా దగ్గర వర్క్ చేయలేదు కానీ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి, హ్యాట్స్ ఆఫ్ అంతే, ఎక్సలెంట్. అసలు ఎంత ప్రేమగా ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి సిగరెట్ దాగి చేయనట్టు లేసారు, అలవాటు లేదు, అంత గొప్పగా నేను మర్చిపోలేను ఆయన్ని. వర్క్ చేయలేదు, అలా ఉంటే నేను 10 సార్లు 4 సార్లు ఎప్పుడైనా వెళ్ళగలుగుతాను నేను. అంతే కదా, ఎవరైనా అంతే, ఎవరైనా మన సైకాలజీ కరెక్ట్. అంతే తప్పించి వెళ్ళకూడదు అనే రూల్ ఏం పెట్టుకోలే. ఒక అదేదో ఒక